దేవుని పరిశుద్ధమైన స్తోత్రములు. ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రములు. మరి సిస్టర్ శైలజీ గారు మా జగ్గిపేట పట్టణానికి వచ్చి మరి ఎంతో అద్భుతముగా వారి వాక్యోపదేశాలు చేసి ఉన్నారు. వారు రావడం ద్వారా మరి జగ్గిపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. మరి 2 రోజుల సభల్లో కూడా ఎన్నో అద్భుతాలు జరిగి ఉన్నాయి. మరి శీలాజీ సిస్టర్ గారి ద్వారా ఎన్నో ఆశ్చర్యకార్యాలు అక్కడ జరిగి ఉన్నవి. ఎంతో మంది రోగులు స్వస్థత పొంది ఉన్నారు. దేవుని పట్టిన వారు విడుదల పొంది ఉన్నారు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అద్భుతముగా వారిని వాడుకుని ఉన్నారు. ఆ యొక్క 2 రోజులు సభలకి ఎంతో మంది వేలాది ప్రజలు కూడా హాజరయ్యి ఎన్నో దీవెనలు పొంది ఉన్నారు. అలాగే జగ్గిపేటలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లు ఏంటి, సంఘాలు ఏంటి, అందరూ కూడా ప్రేమతో వారు వచ్చి ఆ సభల్లో ఎంతో దీవెన పొంది ఉన్నారు. అందరూ సహకారం ద్వారా సభలు కూడా జయకరంగా జరిగి ఉన్నవి. మరి జగ్గిపేట పట్టణానికి సిస్టర్ శైలజీ గారు రావటము ఎంతో ఆశీర్వాదమని కూడా మేము భావించున్నాము, ఆశీర్వదించబడి ఉన్నాము. అలాగే సభలకి మరి ఎక్కువగా మా యొక్క ఐపీసీ సంఘం బాధ్యత తీసుకుని మరి మా యొక్క కుమారులు, పెద్ద కుమారుడు ప్రవీణ్ కుమార్ పాస్టర్, అలాగనే మా 4 కుమారులు కూడా ఎంతో శ్రమించి ఆ మీటింగ్స్ సహకరించి ఉన్నారు. నిజంగా మరి సిస్టర్ శైలజీ గారు కూడా మా పిల్లల కోసము భారంగా ప్రార్థన చేశారు. వారి యొక్క ప్రార్థన ఫలితముగా మరి 4 కుమారులను కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఉన్నారు. నిజంగా దేవుడు ఆ దైవచంద్రాలను ఎన్నుకుని ఎంతో అద్భుతంగా వాడుకున్నందుకు కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. ప్రతిరోజు కూడా వారి కోసము మేము ప్రార్థిస్తున్నాము. అలాగనే ఎంతో బాధ్యత తీసుకుని మరి చెన్నై నుంచి వచ్చిన రాజు గారు కూడా మీటింగ్స్ వరకు ఎంతో కృషి చేసి ఉన్నారు. వారిని కూడా మేము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని ప్రేయర్ చేస్తూ ఉంటాము. కనుక ఆ సభలో ఎన్నడూ కని విననట్లుగా ఆశ్చర్యరీతిగా మరి సభలను దేవుడు ఎంతో జయకరంగా జరిగించి ఉన్నారు. మరి జగ్గిపేట పట్టణంలో ఉన్న పాస్టర్లందరూ కూడా ఎంతో సహకరించి ఉన్నారు. అలాగే సభలు ఎంతో దీవెనకరంగా జరిగి ఉన్నాయి. మరి ఎవరైనా సరే దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి మరి దేవుని కోసం మనం ప్రయాసపడినప్పుడు మనం ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి నేను చెప్పేది ఏంటంటే, సేవ చేస్తున్నటువంటి దైవజనులను గుర్తించి దేవుని కోసం మనం ప్రయాసపడినప్పుడు ఆ దీవెన మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. లోకంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము లోకంలో. కానీ అన్నిటికంటే దేవుని కొరకు ఇచ్చుట, దేవుని కొరకు ప్రయాసపడుట, అది మన జీవితకాలం అంతా కూడా ఒక ఆశీర్వాదకరముగా ఆయన వాగ్దానం అందిస్తారు. కనుక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటి విషయాలు సహకరిస్తూ మరి దేవుని యొక్క సేవలో నమ్మకముగా, దేవుని సేవకులకి నమ్మకంగా మన సహకారంగా ఉన్నప్పుడు ఇంకా రక్షణ లేనటువంటి వారిని కూడా దేవుని సంతానానికి నడిపించి అనేక ఆత్మలను
రక్షించబడటానికి మనం కారకులుగా ఉంటాము. కనుక దేవుని నమ్మినటువంటి మనము ఆయన ఏమంటున్నారనంటే జ్ఞానము కలిగిన వారు. జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. కనుక అనేకులను మనం రక్షించే విధానంలో లోకమనే అగ్నిలో నుంచి లాగినట్లుగా ఆత్మలను మనము దేవుని దగ్గరికి నడిపించాలి. మరి సిస్టర్ చీలాజీ గారి యొక్క కార్యక్రమం ఎంతో చక్కగా వారు జరిగిస్తున్నారు. వారి సేవా పరిచర్య కూడా అభివృద్ధి చెందాలి. వారు కార్యక్రమం కూడా ఆశీర్వదించబడాలని, అలాగనే చీలాదమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చి ఇంకా ఆయా పట్టణాల్లో ఆయా రాష్ట్రాల్లో కూడా వారిని ప్రభు బలముగా వాడుకోవాలని కూడా మరి నేను ప్రార్థిస్తున్నాను. దేవుని నామ స్తోత్రములు. కనుక ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేరేపించబడి ప్రభు పని కొరకు మనం ప్రయాసపడే బిడ్డలుగా ఉండాలి. అలాంటి వారికి సహకారంగా ఉండాలని కూడా మరి నేను తెలియజేస్తున్నాను. దేవుని నామ స్తోత్రములు. మరి చీలాజీగా అమ్మగారు రావటం ద్వారా మా జగ్గీపేట పట్టణం ఎంతో ఆశీర్వదించబడింది. అలాగే మా కుటుంబం ఆశీర్వదించబడింది. మా సంఘము కూడా ఆశీర్వదించబడింది. అనేక ఆత్మలు, నూతనాత్మలు కూడా సంఘములో చేర్చబడి ఉన్నాయి. కనుక వారి యొక్క వాక్యోపదేశం ద్వారా, వారు చేసినటువంటి ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగించి మా సంఘాన్ని కూడా అభివృద్ధి చేసి ఉన్నారని తెలియజేస్తున్నాను. దేవుని నామ స్తోత్రములు. మరి ఇంకా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారు అనేక ఆత్మలకు ప్రయోజనకరంగా ఉండాలని మనం తెలియజేస్తూ మరి కొద్ది మాటలను ముగిస్తున్నాను. మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, స్తోత్రాలు తండ్రి. దైవమా, ఈ సమయంలో ప్రభువా ఈ విధంగా తండ్రి ప్రార్థించగలిగినటువంటి సమయాన్ని బట్టి వందనాలు నాయన. ఇగో ప్రభువా తండ్రి నాయన, ఇగో చెన్నై రాజు గారిని మీరెంతో దీవించి ఆశీర్వదించి ప్రభా ఈ సేవా కార్యక్రమంలో వారు ముందుకు సాగుతుండగా వారిని ఇంకా బలపరచు, మీరు వాడుకోనండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరి ముఖ్యంగా తండ్రి ఇగో శీలాజమ్మ గారిని ప్రభువా మీరు ఆశీర్వదించి మంచి ఆరోగ్యం, బలము, శక్తినివ్వండి ప్రభువా. అయానికి స్తోత్రాలు తండ్రి. వారిని అయినా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీ సేవా పరిచర్లు ఇంకా వారిని బలముగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ చిత్తమైతే మరలా జగ్గీపేట పట్టణానికి వారిని తీసుకురండి ప్రభువా.